బంగారం మరియు వెండి ధరలపైన రాబోయే వారం అనగా 13/1/25 నుండి 17/1/25 వరకు ఎలా ఉండవచ్చు అనేది ఒక చిన్న విశ్లేషణ, సూచన, అభిప్రాయం మాత్రమే అండి. మన సురేంద్ర మెహతా గారు, ఆయనే ఇండియన్ బులియన్ అసోసియేషన్‌కి సెక్రటరీ గారండి. ఒక వీడియో ఛానల్ అంటే మన యూట్యూబ్ వీడియో ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ యొక్క సారాంశం అండి. అందులో ఆయన హిందీలో చెప్పడం జరిగింది. మనం తెలుగులోకి మనకు అర్థమయ్యే విధంగా మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలు జరగొచ్చు, జరగకపోవచ్చు. అది మీ యొక్క మీకు నచ్చినట్టుగా దీన్ని తీసుకోవచ్చండి. అంటే దీన్ని పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేయడమైంది. పార్ట్ 2 చిన్నదండి. కస్టమర్స్ గురించి ఎక్కువ బోర్ కొట్టకుండా సింపుల్‌గా చెప్పడమైంది. ఇది పార్ట్ 2 అండి. దీన్ని కొంచెం విశ్లేషణగా ఎక్కువ టైం తీసుకుంటూ తోటి వ్యాపారస్తులకు, స్వర్ణకార మిత్రులకు సంబంధించినంత చేయడమైనదండి. అలాగే ఐబీజేఏ సెక్రటరీ సురేంద్ర మెహతా గారి మాటల్లో చెప్పాలంటే యూఎస్ఏలో అన్ని డాటాలు కూడా బంగారం ధర తగ్గడానికి అనుకూలంగానే వచ్చాయి. లాస్ట్ వీక్ వచ్చిన రకరకాల డాటాలు. కానీ బంగారం ధరను అడ్డగోలుగా పెంచారు. కాబట్టి కొనుగోలుదారులు ట్రాప్ చేస్తున్నారు, వీళ్ళు జాగ్రత్త పడండి అని కొంచెం సూచన చేశారండి. అలాగే వచ్చే వారం 13/1 నుండి 17/1 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో 2611 దగ్గర అనుకూలత, 2722 దగ్గర ప్రతికూలత, అలాగే ఇండియన్ రూపీస్కి వచ్చేవరకు 76,100 అనుకూలత, 79,350 ప్రతికూలత. ఇది జిఎస్టీ కలపక ఉందండి. కింద 3% జిఎస్టీ కలిపి మన రిటైలర్ యొక్క లాభాలతో సహా 79,000 నుండి 82,500 వరకు ఉండొచ్చు అని ఒక విశ్లేషణ అండి. ఈ యొక్క విశ్లేషణ వచ్చే వారం జరగవచ్చు, జరగకపోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీ యొక్క వ్యక్తిగత సలహాల ద్వారా సూచన తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఎవరిని బాధ్యులు చేయొద్దండి. అలాగే వెండి పైన $29.51 అది అనుకూలత, ప్రతికూలత $31.5. ఇది ఇంటర్నేషనల్ కరెన్సీలో అండి. అలాగే మన భారతదేశ రూపాల్లో చెప్పాలంటే 89,700, 95,700 అండి. ఇది జిఎస్టీ కలపకుండా అండి. అలాగే 3% జిఎస్టీ కలిపి రిటైలర్ యొక్క లాభాలు వేసుకుంటే 93,000 నుండి 99,000 వరకు ఉండొచ్చండి అంటున్నారండి. ఇది ఆన్లైన్ రేట్స్ అండి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు అండి. వాళ్ళ యొక్క ఊళ్ళో ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ లభ్యత అంటే మన ఏమంటారు వాళ్ళ యొక్క దొరికేటువంటి బంగారాన్ని బట్టి, వెండిని బట్టి. అలాగే ప్యూర్ 24 క్యారెట్ల బంగారం మీద హాల్మార్క్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మోస్ట్లీ 1వ తారీఖు తర్వాత గవర్నమెంట్ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని ఆయన చెప్తున్నారండి. అలాగే వెండిపైన కూడా హాల్మార్క్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. దానికి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ప్యూర్ వెండి పైన వస్తుంది, సిల్వర్ ఆర్టికల్స్ పైన కూడా వస్తుంది. స్టార్టింగ్లో పెద్ద పెద్ద ఆర్టికల్ పైన చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సపరేట్ హెచ్యుఐడి ఉండాలని. బంగారం పైన ఎలా అయితే హెచ్యుఐడి వచ్చిందో వెండి పైన కూడా సపరేట్ హెచ్యుఐడి ఉంటుందండి, దానికి దీనికి సంబంధం లేకుండా. అలాగే ఇది అంతా ఐబీజే సెక్రటరీ సురేంద్ర మెహతా గారు ఒక వీడియో ఛానల్కి ఇచ్చిన సారాంశం అండి. రాబోయే బడ్జెట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అంటున్నారు, కానీ ఆయన చెప్పడం లేదు దాన్ని బయటికి. సో, అలాగే అనే ప్రభుత్వ దగ్గర తన డిమాండ్లని, అంటే ఈ సెక్రటరీ కాబట్టి ఆయన హోదాలో కొన్ని డిమాండ్లను పెట్టడం జరిగింది. ఆ డిమాండ్లలో ఇంపోర్ట్ ట్యాక్స్ 3% తగ్గించాలని, బంగారం పైన అందరూ పెట్టుబడి పెట్టడానికి ఈజీగా ఉండడానికి, డిజిటల్ గోల్డ్ పైన రెగ్యులేషను, జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఈజీగా చేసుకోవడానికి మన ఇండియా వైడ్ మొత్తం కలిపి మన గిఫ్ట్ సిటీలో ఒక ఎక్స్పోర్టు సెంటర్ పెట్టాలని, తర్వాత జ్యువెలరీ పార్క్స్ ఆల్ ఓవర్ సిటీలో ఉంటే ఆ విధంగా మన జాబ్స్ పెరగడానికి అవకాశం ఉంటుందని, ఈజీగా ఉంటుందని, తర్వాత ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ మన రీసైక్లింగ్ ద్వారా మనం బంగారాన్ని శుద్ధి చేసేటప్పుడు ఉండేటువంటి దానిపైన ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ రావాలని, దాని మీద ఒక రెగ్యులేషన్ ఉండాలని, తర్వాత క్యాపిటల్ గెయిన్ తీసేయాలని, అంటే ప్యూర్ బంగారము మనం శుద్ధి చేసిన తర్వాత వాడుకునేటప్పుడు మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నారండి, ఆ ట్యాక్స్ని తీసేయమని చెప్పి కోరడం అవుతుంది. ఇలాంటి రాబోయే వారంలో బంగారం వెండి ధరలపైన విశ్లేషణ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుందండి. కావున దయచేసి ఈ వీడియోలోని విషయాలు మీకు నిజాయితీగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.